రాయలసీమ ఎత్తిపోతల పథకము, రాయలసీమలో ఉన్నటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చర్చించడమే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాయలసీమను నిర్లక్ష్యం చేసేటువంటి వైఖరిని ప్రజల్లోకి తీసుకుని పోవాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే కర్నూలు జిల్లాలో ఒకటి నాయకులందరం కూడా కూర్చొని ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో, రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా ముందు చూపుతో పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచి ఈరోజు రాయలసీమలో ఇంకా జీవనాడిని కొనసాగించారు. చాలా ముందు చూపుతో రాజశేఖర రెడ్డి గారికి ముందు మనం ఎవరు కూడా అనుకోలే. ఒక 5,000 క్యూసెక్లు సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడును 44,000కు తీసుకొని పోయి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిజర్వాయర్ను నింపచ్చనేటువంటి అవకాశాన్ని రాజశేఖర రెడ్డి ముందు ఎవరు కూడా గుర్తించలే. కానీ ఆ నాయకుడు చేసేటువంటి దురదృష్టి వల్ల ఈరోజు రాయలసీమలో దాదాపు కరువు ఛాయలు అనేది లేకుండా ఈరోజు రాయలసీమను కాపాడుకోగలిగినాం. దాన్ని మరింత ఉధృతం చేసే రకంగా ఒకవేళ ఈ 840 అడుగుల నీటి మట్టానికి కూడా నీళ్లు రానప్పుడు ఆ సమయంలో కూడా రాయలసీమలో కరువు ఉండకూడదు, రాయలసీమలో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి ముందు చూపుతో ఈ ప్రాజెక్టులకన్నిటికి కూడా ఒక ఇన్సూరెన్స్ మాదిరి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది 800 అడుగుల్లో కట్టాలా అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా పుష్కలంగా వర్షాలు పడ్డాయి, నది జలాలు నదీ ప్రవాహం బాగా వచ్చింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి ఆ పనుల వల్ల ఈ నీళ్ళన్నీ తీసుకొని పోయి అన్ని రిజర్వాయర్లో కూడా పెట్టుకోగలిగినాం. ఈరోజు గండికోటలో అయితేనేమి, పైడిపాలెం అయితేనేమి, లేకుంటే గోరకల్లులో అయితేనేమి, లేకుంటే వెలిగల్లు అయితేనేమి, వెలిగోడ అయితేనేమి, అన్ని ప్రాజెక్టులు కూడా తెలుగుగంగ అయితే అన్ని ప్రాజెక్టులకు కూడా అదనంగా నీళ్ళు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ గొప్ప కార్యక్రమం వల్ల రాయలసీమలో ఎక్కడ చూసినా కూడా నీళ్లు పెట్టుకోగలిగినాం. ఇంకా 2 సంవత్సరాలు వర్షాలు రాకున్నా కూడా ఆ యొక్క నీటి వల్ల రాయలసీమలో ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒకవేళ కంటిన్యూస్గా డ్రౌట్ అనేది వస్తే 2-3 సంవత్సరాలు పూర్తిగా కృష్ణా నదిలో ప్రవాహం తగ్గిపోతే ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఆదుకునేటువంటి ఏకైక కార్యక్రమం, ఏకైక ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఎందుకంటే 800 అడుగుల నీటి మట్టం లెవెల్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ఈరోజు నిర్మాణమై ఉన్నాయి. వాటితో పాటు ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇవన్నీ వదిలిపెడితే దాదాపు రోజుకు 6 టీఎంసీల నీళ్లను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వాళ్ళు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మన ప్రాంతంలో నుంచి 840 దాటేంత వరకు ఒక చుక్క నీళ్లు కూడా మనం వాడుకునేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కరువు పరిస్థితులు లేవు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి ముందస్తు చర్యలు కాబట్టి, తీసుకున్నటువంటి చర్యల మూలంగా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఇబ్బంది ఏదైనా రాయలసీమకు భవిష్యత్తులో వస్తే కేవలం రాయలసీమ ప్రాంతానికి తాగేదానికి, ఆ తర్వాత అక్కడటువంటి పంటలు నిలబెట్టుకునేదానికి ఏకైక ప్రాజెక్టు ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు. దాన్ని సత్వరం పూర్తి చేయాలా. లోపాయికారి అండర్స్టాండింగ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నేను చంద్రబాబు నాయుడును ఒప్పించి క్లోజ్ డోర్ మీటింగ్స్లో ఆయన ఒప్పించి ఆ ప్రాజెక్టు ఆపించినా అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు దాని మీద స్పందించాల. ఎందు మూలంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉందా, లేకుండా ఉంటే ఏమైనా ఈ ప్రాంతం యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా తాకట్టు పెట్టాడా, ఇవన్నీ చెప్పకుండా 20 టీఎంసీల నీటి కోసం ఇంత యాగి చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అని చెప్పేటువంటి దౌర్భాగ్యానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిగారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది, వర్షాలు బాగా పుష్కలంగా పడినప్పుడు, నీళ్లు సమృద్ధిగా అవైలబిలిటీ ఉన్నప్పుడు మనమే కూర్చొని ఈ నీళ్ళతో ఏం చేస్తాం అని చెప్పి డ్రైన్ అవుట్ చేస్తాం. ఆ నీటిని బయటికి పంపించే పని మనమే చేస్తాం. కొన్ని వేల టీఎంసీలు గోదావరి నుంచి ప్రతి సంవత్సరము సముద్రం పాలవుతాయి. కృష్ణానది నుంచి కూడా ఈ సంవత్సరము పోయిన సంవత్సరము కొన్ని వందల టీఎంసీలు నీకు కృష్ణా ఆనకట్ట దాటి ఈరోజు ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇప్పుడేం ప్రాబ్లం రాదు. ప్రాబ్లం వచ్చేదంతా కూడా కృష్ణా నదిలో ప్రవాహం తక్కువ ఉండేటప్పుడే. అటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొనేదానికి ముందస్తుగా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన వల్ల ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టుకు ప్రామినెన్స్ ఉంది. అదే కాకుండా ఈ కర్నూలు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి మన గుండ్రేవుల ప్రాజెక్టును, ఎందుకంటే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు అంకురార్పణ చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ గుండ్రేవుల ప్రాజెక్టును కూడా ఇక్కడ కర్నూలు జిల్లాలో మాట్లాడేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో గుండ్రేవుల ప్రాజెక్టును చేస్తేనే మా ప్రాంతానికంతా కూడా మేలు జరుగుతుందని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ చెప్పడం, దీన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 2029లో ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటి అజెండాగా ఈ గుండ్రేవుల ప్రాజెక్టును మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా టేకప్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఈ జిల్లా వాళ్ళకందరికీ కూడా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.